అన్న ఇమ్రాన్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని. దాన్ని నేను లాస్ట్కి ఇస్తాను సార్. క్రికెట్ బాక్స్ ఆఫీస్లో ఒక గొడవ అయింది. ఆ పర్టికులర్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అన్ని చదువుతున్నాను అనమాట. దస్తు దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. అన్న నీకు రౌడీజం కంటెంట్ సెట్ కావన్న, ఇమ్రాన్ అన్న దగ్గరికి వెళ్ళు అని కూడా అడుగుతారు. ఏందన్నా అయితే మా పంతులు నన్ను ఎల్లగొట్టేసిండు అనమాట. గుడికి రాకని చెప్పిండు రేపటి నుంచి. ఇక నువ్వు గుడికి రాక. సో ఫ్రెండ్స్, మనమైతే ఖాళీ టైంలో ఏం చేస్తాం, ఏం చేస్తలేము అంటే ఎక్కడెక్కడ తిరుగుతాము, ఏమేమి చేస్తాం అన్నీ మనమైతే ఈ ఛానల్లో పెడతాం అనమాట. సో ఇప్పుడైతే ఈవినింగ్ మనకైతే నైట్ 9:45 అవుతుంది. మనమైతే స్నూకర్స్ ఆడడానికి వచ్చినామన్నమాట. ఈ ప్లేస్ కూడా నేను ఎక్కడనో చెప్తాను. అంటే ఎప్పుడన్నా నాకు ఫుల్ స్ట్రెస్ అనిపించింది, ఫుల్ స్ట్రెస్ అయిపోయి వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఇక్కడ ఇంట్లో కూడా కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వచ్చి ఇక్కడ టైంపాస్ చేసి మైండ్ ఫ్రెష్ చేసుకుంటాం అనమాట. సో చూడొచ్చు ఇప్పుడైతే మనం ఇట్లా గేమ్ ఎట్లా ఆడతామని చూపిస్తాను చూడండి. సో ఈవినింగ్ ఎవరైనా ఫ్రీ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు. అంటే రెగ్యులర్ వస్తావా అన్న లేకపోతే ఎట్లా? రెగ్యులర్గా వస్తాను, కాకపోతే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. అంటే ఈవినింగ్ ఏ టైం వరకు వస్తావు, ఎప్పుడు వస్తావు, ఏంటి? చాలా క్వశ్చన్స్ అంటే చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోతోటి ఏదో తీద్దాము. చలో దేవ్, చలో నువ్వు నా వీడియోలు చూస్తావా? చూస్తాం. అబద్ధాలు ఆడొద్దు, నిజంగా చూస్తాం. సార్ నా వీడియోస్లో వచ్చిన కామెంట్స్ అన్నీ నన్ను అడుగు ఏదన్నా. వీడియోస్ వచ్చిన అన్న, వీడియోస్ చూస్తారని కమెంట్స్ ఎవరు చూస్తారన్నా? సరే ఒక పని చేయి. సరే ఇప్పుడు లైవ్లో పని చేద్దాం, లైవ్లోనే కమెంట్స్ అన్నీ చదువుదాం. ఏదైనా ఒక వీడియో తీసుకుని దానికి వచ్చే కామెంట్స్ చెప్పు. సార్ ఫ్రెండ్స్ ఒక పని చేద్దాము, నా వీడియోస్లో ఏవైతే కామెంట్స్ ఉన్నాయో అవన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. చలో చలో ఓపెన్ చేసి పని చేయరా, నువ్వు ఓపెన్ చేయి. ఒక్కొక్క కామెంట్ ఉంది, నేను ఆన్సర్ ఇస్తాను. రైట్, ఓపెన్ చేయి. ఇప్పుడు దీనికి ఎంత బెట్టింగ్? 10,000. రైట్ నడు బిడ్డ 10,000. ఒకవేళ నువ్వు ఓడిపోతే 10,000 ఇచ్చేస్తా. నీకు ఇస్తా. రైట్, ఫ్రెండ్స్ 10,000 బెట్టింగ్. రైట్, గుర్తు పెట్టుకోరి. అన్న అన్ని వీడియోస్లో మేజర్ సరే కొట్టు, మేజర్గా ఒక కమెంట్ అయితే ఉంటుంది అన్నిట్లలో. ఏ వీడియో చూసినా అన్న ఇమ్రాన్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని. దాన్ని నేను లాస్ట్కి ఇస్తాను ఆన్సర్. దానికి లాస్ట్ ఇస్తాను. ఓకే రైట్, కొట్టు. నీదే పడ్డది కదా, అది పడ్డది కదా. ఏది పడ్డది చూడు. అడుగురా, క్వశ్చన్స్ అడుగు. క్వశ్చన్స్ అడుగు నువ్వు. ఆ లైట్ పట్టుకోపోరాను. చూడరా, అది కమెంట్స్ చదువురా అంటే నువ్వు వచ్చి నా ఇంకా చుట్టూ తిరుగుతాయేమోరా. చదువుకోరా అంటే నా చుట్టూ తిరుగుతాయేమోరా. నేను పని చేద్దాం అంటే ఇలా సార్, మీ సార్ పేరు ఏంద్రా? సార్ పేరు తెలియదారా నీకు? మొన్న సార్ ఏదో ఉండి కదా వీడు చదివే స్కూల్లో వాళ్ళ సార్ పేరు తెలియదంట. ఎన్నిసార్లు చెప్పినా వద్దురా నా ఎంబడి తిరగకరా, చెడిపోతావు అంటే ఇంట లేడు, నా ఎంబడి తిరుగుతున్నాడు. ఇదేం గేమ్? అయిపోయింది, ఏం గోళీలాట అనుకుంటున్నా? ఇలా సార్కి చెప్తున్నా, నా ఎంబడి తిరగకండి రా, చెడిపోతావు అంటే ఇంట లేడు సార్. ట్యూషన్ పోమంటే ట్యూషన్ పోతలేడు. జర స్కూల్లో కొంచెం నా తరఫు నుంచి కొంచెం కోటింగ్ ఇవ్వండి సార్. అయిపోయింది, అయిపోయింది. అట్లుంటుంది గేమ్ అంటే. సో అంటే మోస్ట్లీ అందరు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వీడియోస్ ఎందుకు తీయట్లేదు అని. 1 వీక్ నుంచి వీడియోస్ వస్తాయి రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు తీయట్లే అని. దానికి నా ఆన్సర్ వచ్చేసి అంటే నాకు కరెక్ట్ మనుషులు లేరనమాట. అందుకని మేజర్ వాడు ఫస్ట్ మైక్ పెడతాడు, అది వస్తున్నారా చూడాడు. అట్లా అని కాదనమాట, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అనమాట. సో దాంట్లో నాకు ఫుల్ ప్రెషర్ అయిపోతున్నది, అందువల్ల నేను తీయలేకపోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక నేను చేసే వీడియోలు 1-2 గంట నుంచి ఒకటి వేసినాయా బాబు.
లేట్ కొట్టినా లేటెస్ట్ రీల్ రాకుండా నీకేస్తా కట్టతోటి చూసినా లేట్ కొట్టినా లేటెస్ట్ వస్తుందా మంచిగా మరి జర్రా బాయ్ వీడియో తీస్తుంటే నువ్వేంది ఆడికి అంతే కదా రీల్ ఎంతసేపు రా రీల్ మన ఫుల్ వీడియో తీయమలే నీకు సరే గేమ్ ఒక 2 నిమిషాలు పక్కకు పెడదామా అడుగు క్వశ్చన్ చదువుతున్నా సో మనోడు గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి ఏమేదే నీ చదవాలి ఇప్పుడు కమెంట్ చదవాలా ఏదైనా సరిపోయిన కమెంట్ సరే సరే నీకు ఇష్టం వచ్చిన కమెంట్స్ చదువు ఇప్పుడు కొన్ని వీడియోస్లలో నువ్వు చేసే వీడియోస్కి స్క్రిప్ట్ చాలా బాగుంది అని కమెంట్ చూస్తాను దానికి ఆన్సర్ చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే స్క్రిప్ట్ అంటే చూడండి ఇక అంటే మీ అందరికీ తెలిసిందే అది అన్ని వీడియోలు మీకు చూస్తే కూడా అర్థమైపోతుంది ఏముంటాయి అంటే మ్యాక్సిమం స్క్రిప్టే ఉంటాయి ఆ స్క్రిప్ట్లో ఎవడు బాగా అవుట్పుట్ ఇస్తారనేదే మెయిన్ ఇప్పుడు మనకి సడన్గా వచ్చి 100 రూపాయలు దొరికినాయి అది వీడియోలో క్యాప్చర్ చేసి 24 గంటలు వాడు కెమెరా పెట్టుకుని ఉండడు కదా సరే అవన్నీ మీకు తెలిసినాయి కదా దాని పెద్ద ఇదేం కాదు స్క్రిప్ట్ మంచిగా వచ్చిందంటే దాంట్లో యాక్ట్ చేసిన మెంబర్స్ దాన్ని ఇన్వాల్వ్ అయిన మెంబర్స్ ఆ క్రెడిట్ పోతుంది అన్నమాట ఇంకో కమెంట్ కూడా వచ్చింది ఈ వీడియోలో శరతన్ ఒక్కడే కరెక్ట్గా యాక్టింగ్ చేశాడు దెబ్బలు తినగా దెబ్బలు తింటే అవుట్పుట్ వచ్చింది ఇంకా డైలాగ్స్ ఇంకా స్టోరీ బాగా రాసుకున్నారు బ్రో అంటే ఇది డైలాగ్స్ మేమేం రాసుకున్నది ఏం కాదు కానీ ఆ టైంలో వచ్చేసినాయి ఆ డైలాగ్స్ అంటే సరే మనం ఒక పర్టికులర్ వీడియో గురించి మాట్లాడదాం ఒక మనం క్రికెట్ బాక్స్ ఆఫీస్లో ఒక గొడవ అయింది ఆ పర్టికులర్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అన్ని చదువుతున్నాను అనమాట దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను చెప్పు వాట్ ఏ స్క్రిప్ట్ వాట్ ఏ ప్లాన్ వాట్ ఏ విజన్ సూపర్ ప్రాంక్ వీడియో బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా అంటే ఆ వీడియోకి మనకి చాలా ఎంకరేజ్మెంట్ వచ్చిందనమాట బేసికల్లీ ఆ వీడియో అనేది అంటే స్క్రిప్ట్ చేసి మనుషుల్ని అట్లా పెట్టి రాలేదు అది రియాలిటీ ఇన్వాల్వ్ అయిపోయినాం అనమాట అట్లా మనం ఇన్వాల్వ్ అయిపోయినాం అనమాట అక్కడ దెబ్బలు తినేది అంతా ఇన్వాల్వ్ అయిపోయి దెబ్బలు కూడా నిజంగా చాలా గట్టిగా తిన్నాం కాబట్టి అవుట్పుట్ అనేది బాగా వచ్చింది అన్న నీకు రౌడీజం కంటెంట్ సెట్ కావన్న ఆబ్వియస్లీ నిజంగా నాకైతే రౌడీజం అయితే సెట్ కాదు బట్ ఇప్పుడున్న లవ్వర్ బాయ్ కమెడియన్ నేను ఎంచుకున్న జోనర్ కూడా కామెడీ జోనర్ కాబట్టి నాకు రౌడీజం నేను హీరో కండలు పెంచి హీరో అయితే కాదు కామెడీ విజన్ నాకు తెలుసు అది కామెడీకి నాకు సెట్ అయ్యేది కామెడీ అని బట్ యూట్యూబ్లో ట్రెండ్ ఏం నడుస్తుందంటే ఒకరిని కొడుతూనే బాగా చూస్తారు వీడియో అట్లా ఇది ఆ కంటెంట్ బాగా పోతున్నాయి అని చేసాం అనమాట ఇంకో సబ్స్క్రైబర్ అయితే మంచి కమెంట్ చేసిండు అన్న నీకోసం ప్రాణాలు ఇస్తా అన్న వాడు ఎవడో చెప్పన్న ప్లీజ్ చెప్తావా వీడియో లెక్కనే చూడాలి మనము దాన్ని పర్సనల్గా తీసుకోవడం కానీ లేదా దిస్ ఇస్ ఆల్ ఫ్రిక్షన్ అనమాట ఒక వీడియో ఆ వీడియో వరకు మనం పెట్టుకోవాలా దాని తర్వాత మేమంతా ఫ్రెండ్సే ఎంత కొట్టినా ఏం చేసినా వీడియో వరకే ఉంటుంది ఎవరు మనసు మీద తీసుకోరు అరే అదేంద్రా ఇట్లా కొట్టినా మనసు మీద తీసుకుంటారా అట్లా చలో నెక్స్ట్ కమెంట్ ఏంటంటే అన్న శరతన్న మీద హ్యాండ్ చేయొద్దు బ్రదర్ బాగోదు మళ్ళీ చెప్తున్నా అది కొందరికి అభిమానం ఉంటుంది వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామంటే అన్న నెక్స్ట్ వీడియో ఎప్పుడు వేస్తున్నావు అని అడుగుతుంది నెక్స్ట్ వీడియో వేయాలని మాకు ఉన్నది కంటిన్యూస్గా వీడియోలు చేయాలి కాకపోతే నాకు ఉన్న టీం అందరూ జాబ్ చేసే వాళ్ళు స్కూల్ పోయేటోళ్ళు కాలేజ్ పోయేటోళ్ళు కాబట్టి సో వాళ్ళ టైం చూసుకొని చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకా వీడియోస్ కొంచెం ఫాస్ట్గా పెడితే ఇంకా మంచిగా ఉంటుంది బ్రో ట్రై చేస్తాం సో ఈ గేమ్ కాకుండా మన దగ్గర ఇంకో గేమ్ కూడా ఉన్నదన్నమాట సో అక్కడ ఈ క్వశ్చన్స్ అనేది కంటిన్యూ చేద్దాం అంటే నా ఫేవరెట్ అనమాట అక్కడ కంటిన్యూ చేద్దాం దీనికన్నా ఇంకా ఈ గేమ్ కన్నా టైం పడుతుంది కావచ్చు ఆ గేమ్కి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఆ గేమ్ పేరు ఏం చెప్పు పికిల్ బాల్ టెన్నిస్ ఆడతావు ఇప్పుడు బ్యాట్ బాల్ కాదు పికిల్ బాల్ అది సరే ఇదే మాట కదా ఇప్పుడు పైన పోయినాక చూద్దాం నువ్వు చెప్పు రైట్ నేను పైన చెప్తా అదే ఆడికి పోయిన తర్వాత క్రికెట్ అంటాడు చూడరు ఇది ఆడబెట్టు కడి శరత్ అన్న మొత్తం అగ్రెషన్లో ఉన్నాడు వీడియోలో అంట ఆ వీడియోలో కొంచెం అగ్రెషన్ చూపించాల్సి వచ్చింది 6
సో ఇట్లా టైం పాస్ చేస్తాను అనమాట రాత్రి. టైం చూడొచ్చు మీరు, 10:40 అవుతుంది. 10:45 అవుతుంది. ఇక మా పాప ఆమె 2 గంటల వరకు పండుకోదు. నార్మల్ వీడియోస్ మీరు ఏ టైంలో తీసుకుంటారా? నార్మల్ వీడియోస్ ఏ టైంలో షూటింగ్ అంటే షూట్ ఎప్పుడు ఒక రోజు ముందు పెట్టుకుంటారా లేకపోతే సేమ్ డే షూటా? అట్లా ఏముండదు మనకి, షూట్కి సపరేట్ టైం అంటే ఏముండదు. అనుకున్నాం అంటే తీసేస్తాం. ఓకే. సో ఫ్రెండ్స్ ఇట్లా అనమాట నేను టైం స్పెండ్ చేసేది. నైట్ 11 అవుతుంది ఇప్పుడు. మా పాపకి నిద్ర వస్తుంది అంటే మనమైతే గేమ్ ఆడడానికి అయితే తీసుకొని వచ్చినాము. ఇది మన ఇంటి దగ్గరనే ఉంటుంది. లొకేషన్ ఇప్పుడే చెప్పినా అనుకో. బిస్కెట్ అయితే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అక్కడ అన్ని బాల్ ఉన్నాయి, ఒక్క బాల్ కోసం కొట్లాడుతారు మీరు అందరూ. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఎన్ని బాల్ ఉన్నా ఒకటే బాల్తో మజా వస్తుంది అన్న. ఇట్లా టైం ఇట్లా స్పెండ్ చేస్తాను అనమాట. సో పాయింట్ మనకే అది. సో ఇది అనమాట ఫ్రెండ్స్ మన డైలీ లైఫ్ స్టైల్ అనమాట. అంటే ఇప్పటివరకు జస్ట్ వీడియో వరకే నన్ను చూసిర్రు, బట్ వీడియో కాకుండా నేను ఏం చేస్తాను అనేది ఈ వ్లాగ్స్ ద్వారా మీకు తెలియాలని అనుకుంటున్నాను అనమాట. ఇగో పాయింట్. ఇట్లా టైం పాస్ చేస్తాను అనమాట. మా పాపని తీసుకొని వచ్చినాము. దగ్గర ఒక 2 వరకు అయితే మేము ఆడతాము. ఈ 2కి ఇంటికి వెళ్ళేసి పండుకున్నామంటే పొద్దున్న మళ్ళీ 6 o'clock లేచి గుడికి వెళ్తాం అనమాట. పొద్దున అరే మా వాళ్ళు నవ్వుతారు, గుడికి పోతామంటే. పొద్దున 6 గంటలకు లేచి గుడికి పోతాడు. ఏ గుడి అంటే గుడి అడ్రస్ చెప్తా, మళ్ళీ రాని గుళ్ళకు మొన్న కదా పంతులతో. అరే వాస్తవానికి అంటే ఏమైందంటే నేను ఎవ్రీ సాటర్డే గుడికి పోతాను అనమాట. గుడికి ఒకరోజు లేట్ పోయినా, 11 గంటలకు పోయిండు. గుడికి ఒకసారి లేట్ పోయేసరికి అప్పుడే పిల్లలందరిది ఇంటర్వెల్ అనుకుంటా. గుడి ఎదురుగా స్కూల్ ఉందోటి, పిల్లలందరూ వచ్చేసారు. అయ్యో అయితే మా పంతులు నన్ను ఎల్లగొట్టేసిండు అనమాట. పిల్లలందరూ గుడిలోకి వచ్చిండు. పిల్లలందరూ గుడిలోకి వచ్చేసరికి గుడికి రాకని చెప్పిండు రేపటి నుంచి. ఇక నువ్వు గుడికి రాకనైనా నిలగొట్టేసిండు. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఆడాలనుకుంటే నేను ఒక రోజు చెప్తాను అనమాట. మనందరం కలిసి ఆడదాము. అండ్ ఇంకోటి ఏంటంటే రీల్ తీయచ్చు కదరా. ఇంకోటి ఏంటంటే మనకి తొందరగా 150K రీచ్ అవుతున్నాం అనమాట. దాని సెలబ్రేషన్ కూడా చేస్తున్నాం మనము. జల్దీ తొందరలో ఉంటుంది అది. అది కూడా ప్లాన్ ఇక్కడనే చేద్దాం అనుకుంటున్నాం. కొట్టనా పాయింట్. అంటే ఇది జనరల్గా వీళ్ళకి ఆడనీకి రాదు. మనం అంటే రెగ్యులర్గా వచ్చి ప్రాక్టీస్ చేసామన్నమాట. ఇన్నో కూర్చుంటాం రాత్రి అంతా. అట్లా వాళ్ళకి అప్పుడప్పుడు పాయింట్స్ ఇచ్చారనమాట. మనము బాల్ ఇరిగిపోయింది ఉంటుంది అనమాట మాది. ఆ బాల్ తీసుకో, దేవా బాల్ తీసుకో. అది ఇరిగిపోయింది. దాని బాల్ చేంజ్ చేయడం కోసం నేనే నూకేసినట్టు. ఇది కూడా ఇరిగిందా? అరే వేరే బాల్ ఇరా. అట్లా చూసినా నాయన ఇట్లా అడగంగానే ఇచ్చేసింది కొత్త బాల్. అటు పోబెట్ట దెబ్బ తగులుతాడు. ఏమేమి కూర్చోాలా? ఏమేమో అలా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రతి వీడియోలో ఇమ్రాన్ అన్న దగ్గరికి వెళ్ళు అనుకుంటే అడుగుతారు. ఏందన్నా అది కరెక్టే. అది ఇమ్రాన్ అన్న దగ్గరికి వెళ్ళడం అనేది వాస్తవమే. అందరూ అడిగేది నా మంచి గురించి అడుగుతున్నారు. బట్ ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మేమందరం సినిమా తీస్తున్నాం అనమాట. సో మీకు తెలిసిందే సినిమా తీస్తున్నాం కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది కాబట్టి పాయింట్ మనకే వచ్చింది.
అటు అవతల కోట్ల కొట్టేసిండు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో వీడియో లెంత్ అయిపోయి ఉండొచ్చు. కొట్టు. రైట్. అట్లా. సో ఇదనమాట ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మనము నైట్ గేమ్ ఆడికి వచ్చినందుకు వ్లాగ్ తీసినాము. మంచిగా ఆడదాం. అయిపోయిందా? చలో ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ మనం నైట్ అయితే ఏం చేస్తున్నాం చూపించినాం, మార్నింగ్ టైంలో ఏం చేస్తాం అనేది చూస్తాం. సో ఇవాళ అయితే ఇప్పుడైతే 11 అవుతుంది అనమాట, 11:10 అవుతుంది. 2 వరకు మ్యాచ్ ఆడేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకొని మార్నింగ్ 6 గుడికి పోయేది ఉంటుంది అనమాట. గుడి తర్వాత మధ్యాహ్నం నుంచి మనమైతే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మధ్యాహ్నం వరకు చాలా పనులు ఉంటాయి అనమాట మా వాళ్ళకి. ఆ పనులన్నీ క్లోజ్ చేసుకొని మధ్యాహ్నం తీద్దాం మనం. చలో. రైట్, సైనింగ్ ఆఫ్. బై.